విశాఖ ఎంపీ చాలా టఫ్గా ఉండబోతుందని, ఎందుకంటే రాజధాని కాబోతుంది కాబట్టి రెండు పార్టీలు కీలకమని తెలుస్తూ ఉంది. ఏం సార్ విశాఖ ప్రజలుగా ఎవరు గెలిపించుకోబోతున్నారంటే బొత్స ఝాన్సీ గారినా, భరత్ గారినా? ఝాన్సీ గారండి. ఎందుకంటే ఝాన్సీ గారు మాకు ఈరోజు విశాఖపట్నంలోని ఈ విధంగా ఉన్నారంటే నిజంగాను పరిపాలన చాలా బాగుందండి. నిజంగానే వాలంటరీ వ్యవస్థ నిజంగాను చూడక్కర్లేదు మాట 100%. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటికి తెల్లవారు 4 గంటలకు వచ్చి అమ్మ లేగండి, ఇగో ఈ పెన్షన్ మీకు ఇస్తున్నాం అని ఇచ్చేవాళ్ళు. ఇంతవరకు నా లైఫ్లో చూడలేదండి. ఇంతవరకు లైఫ్లో చూడలేదు మేము, మా లైఫ్లో చూడలేదు మేము. ఎందుకంటే ఎక్కడో తహసీల్దార్ ఆఫీస్కి ఇలా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి గంటలు నిలబడి వాటర్ బాటిల్ భోజనాలు పట్టుకుని వెళ్ళి సాయంకాలం వారు పడిగాపులు కాసి తినేవారు. ఈరోజు 5 గంటలకు వచ్చి లేపుతున్నారండి. ఎవరండి చూస్తున్నారు? నిజంగానే ఇలాంటి పరిపాలన ఎక్కడ చూడలేదు మేము. అంటే ఎస్, అది పరిపాలన అనేది మెయిన్. ఆవిడకి ఎందుకు ఓటు వేయాలంటారు? జగన్ గారు ఓకే, అంటే జగన్ గారే అండి ఏంటంటే మెయిన్ ఆయనే. ఇప్పుడు ఆవిడ చేస్తున్నది ఇప్పుడు ఝాన్సీ గారు విజయనగరం అయినా సరే ఆవిడ విశాఖపట్నం వాసు అవ్వచ్చు, కానీ ఆయన చేస్తున్న మీరు నిజంగానే రాష్ట్రం అంతా కాపాడుతుంది. ఏంటి నిజంగానంటే కొన్ని పేదలు నిజంగా ఈరోజు బతుకుతున్నారంటే ఆయన వల్లే. ఎస్, దానివల్ల 100% కాబట్టి మీరు చూడక్కర్లేదు. 100% జగన్ పరిపాలన చాలా బాగుంది. ఆ పరిపాలన ఎస్ ఎస్ 100% ఆయన బొమ్మంటే చాలండి, చాలు, ఇంకెవరు అక్కర్లేదు. ప్రధానంగా సార్ భరత్ కాదని ఝాన్సీ గారికి ఎందుకు ఓటు వేయాలంటారు? భర్త అంటే ఎవరికి తెలియదు సార్, ఝాన్సీ గారు తెలుసు. ఎందుకంటే ఝాన్సీ గారు తెలుసు అంటే ఆయన భర్త సత్యనారాయణ గారి భార్య అని తెలుసు. ఈయన భర్త గారు ఎక్కడున్నారు, ఏ దేశాల నుండి ఇక్కడికి వచ్చారండి. పోలేండి ఆయన సగం మాకు అనవసరం, కానీ ఒకటి పరిపాలన అనేది మాకు కావాలండి. ఎవరు చేసినా సరే పరిపాలన బాగుండాలి. చాలా బాగుంది. ఈరోజు నిరుపేదలు ఈరోజు ఎంత ఇన్ని పథకాలు తీసుకుంటున్నారంటే నిజంగా ఆ పథకాలు మన పేర్లే మనం చెప్పలేకపోతున్నాం. అలా ఉన్నాయి, ఆ విధంగా పరిపాలిస్తున్నారు. 100% 100% గెలుస్తారండి. చూడక్కర్లేదు. ఎస్ చూడక్కర్లేదు.